నమస్తే, నేను మీ సతీష్. ఈరోజున ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ చేస్తున్నటువంటి రాజకీయ ప్రచారం మాత్రం అనేక విమర్శలకు దారితీస్తుంది. తాజాగా ఏదైతే వైసీపీ తరఫున సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్గా ఏదైతే సెలబ్రిటీలతోటి ప్రచారం చేయించుకుంటున్నటువంటి వైనం కూడా అత్యంత నీచంగా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా ప్రజల నుంచే వ్యక్తమవుతూ ఉంది. మరి ఈ రోజున ఈ రకమైనటువంటి చర్చకు కారణాలు ఏమిటి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ సెలబ్రిటీ రాజకీయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ప్రధానంగా ఈ రోజున సెలబ్రిటీలతోటి సోషల్ మీడియాలో కొంచెం బాగా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళతోటి జగనన్న అంత అద్భుతం ఇంత అద్భుతం అంటూ కూడా చేయించుకుంటున్నటువంటి ప్రచారాలు చూస్తున్నాము. దీన్ని ఎలా చూడాలి సార్? అసలు ఇదేంటి అంటే, ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజలే ప్రచారకర్తలుగా ఉండాలి. దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు ప్రచారకర్తలుగా లేరు. అందుకని ప్రచారాన్ని చేసుకోవాల్సిన ఆవశ్యకత జగన్మోహన్ రెడ్డికి చాలా ఉంది. దానికి తోడు ఇప్పుడు ఈ మధ్య ఈ సోషల్ మీడియా విస్తృతంగా ఎక్కువగా ఉంది కదా, అందుకని దీని ద్వారా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనే ఒక ప్లాన్లోకి వచ్చాడు. మీరు స్పష్టంగా మీరు గమనించండి, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పుడు ప్రచారం ఎక్కువ చేశారు. అంటే మనుషుల్ని ట్రోల్ చేయటం. అంటే ఉదాహరణకి చెప్పాలి అంటే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీద తప్పుడు ప్రచారం చేయటం. ఈ విధమైన రాంగ్ సైడు మనుషుల్ని చూపించాలి అన్న స్ట్రాటజీని అప్పుడు వేసుకున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రచారం అంతా వికటించింది, అయిపోయింది. అప్పట్లో అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి అంటే, వీళ్ళని కొంచెం మానసికంగా ఎట్లా దెబ్బతీయాలి అంటే సైకలాజికల్ గేమ్ మొదలుపెట్టి వీళ్ళని ప్రతిపక్ష నాయకుల్ని అణచివేయటానికి ప్రయత్నం చేశారు. అంటే ప్రచారం ద్వారా ఈ విధమైన స్ట్రాటజీస్ చేసిన ఇది ఏంటి అంటే, మామూలు సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా సరే 5 సంవత్సరాల కాలపరిమితి అయిపోయిన తర్వాత, ఇదిగో మేము ఈ పని చేశాము, దీనివల్ల ఈ ఫలితం వచ్చింది అంటే, మేము ఇదిగో పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేశాము, ఇదిగో ఇన్ని ఎకరాలకి నీళ్ళు ఇచ్చాము, ఇన్ని ఎకరాలకి నీళ్ళు ఇవ్వటం ద్వారా ఇంతమంది రైతులు ఉపయోగపడ్డారు, ఆ రైతుల ద్వారా వచ్చిన ఉత్పాదకత రాష్ట్ర అభివృద్ధికి ఈ విధంగా దోహదపడ్డది అని చెప్పగలగాలి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదో ప్రాజెక్టులకి మెయింటెనెన్స్కే డబ్బులు ఇవ్వలేదు. ఏ ప్రాజెక్టు కూడా అన్నమయ్య గేట్లు కొట్టుకుపోతే ఇప్పటివరకు పెట్టలేదు, మొన్న గొళ్ళకమ్మ గేట్లు కొట్టుకుపోతే దిక్కే లేదు. ఈ రెండు చిన్న ఉదాహరణలు. ఇటువంటి మొత్తం చాలా చోట్ల అట్లాగే ఉంది పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పుకోవాలి? అప్పుడు ఆ మధ్య ఏం చేశారు అంటే, అసలు జీడిపి పెరిగింది అని చెప్పారు. అంటే జీడిపి ఎట్లా పెరుగుతుంది? నువ్వు వ్యవసాయ రంగంలో ఉత్పత్తి ఎక్కువ సాధించావా, పారిశ్రామిక రంగం ప్రగతి సాధించిందా, పర్యాటక రంగం అంటే సర్వీస్ సెక్టార్ ఏమన్నా ప్రగతి సాధించిందా, అదేమన్నా విశ్లేషించి చెప్పగలుగుతావా అని ఎప్పుడైతే ప్రతిపక్షాలు అడిగినాయో వెంటనే ఆపేశారు దాన్ని. మొన్న మధ్య మనం చూసాం, కేరళ రాష్ట్రం కన్నా అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ అధిగమించింది అని చెప్పారు. అది ఎంత తప్పుడు ప్రచారం అంటే, మొత్తం భారతదేశం మొత్తంలో కూడా హైయెస్ట్ లిటరసీ రేటు ఉన్న రాష్ట్రం కేరళ. కేరళని బీట్ చేయటం అనేది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. నువ్వు ఎంత డ్రైవ్ చేసినా కానీ కేరళని ఆంధ్రప్రదేశే కాదు, దేశంలో ఉన్న ఏ రాష్ట్రము బీట్ చేయలేదు. ఎందుకు అంటే అది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న కృషి, ఒక 5 ఏళ్ల నుంచో 6 ఏళ్ల నుంచో జరిగిన కృషి కాదు అది. అంటే ఏ యార్డ్ స్టిక్ లేదు, ఏ మైల్ స్టోను మనకు లేదు, కానీ ఎలక్షన్లు వచ్చేసినాయి. 5 సంవత్సరాల కాలపరిమితి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ గెలవాలి. ఎలా గెలవాలి అంటే ఇప్పుడు ఏంటి అంటే, మొత్తం కూడా సోషల్ మీడియా అంతా కూడా ఇన్ఫ్లుయెన్సర్ల మీద నడుస్తూ ఉన్నది. అంటే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వివిధ రకాల టెక్నికల ద్వారా ఈ సమాజంలో కరెక్ట్ మెసేజ్ పంపిస్తున్నామా పంపించట్లేదా అనే యార్డ్ స్టిక్ లేకుండా సమాజంలో ఏదో ఒక సమాచారాన్ని పంపించి వ్యూస్ తెచ్చుకోవటం, పేజ్ వ్యూస్ కానీ ఫాలోయర్స్ని పెంచుకోవటం, ఇవన్నీ చేసేవాడిని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటాడు. అంటే ఇప్పుడు మీరు నేను ఇద్దరం కూర్చొని ఒక జర్నలిస్ట్ లాగా ఏదన్నా విశ్లేషణ చేసామనుకోండి,
మనం సబ్జెక్ట్ మాట్లాడతాం. సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు చాలామందికి అది చూసే ఓపిక ఉండకపోవచ్చు. చూసిన 10 మంది అప్రిషియేట్ చేస్తారు. అలా కాకుండా మన ఇద్దరం కూర్చొని ఒక షర్మిల వ్యక్తిగత విషయాల్లో, లేదు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఇది కొత్త కోణం అనో, ఇటువంటి విషయాలని మనం మాట్లాడామనుకోండి, దాన్ని విపరీతంగా ఎక్కువ మంది చూస్తారు. చూసి మర్చిపోతారు. అది నవ్వుకుంటారు, కొంతమంది తిడతారు, అయిపోతుంది. ఇట్లా చేసేవాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా ఇప్పుడు అవతారం ఎత్తుతున్నారు. అదొక పెద్ద స్ట్రాటజీగా చేసుకుంటారు వాళ్ళు కరెక్ట్ మెసేజ్, అంటే నేను కరెక్ట్ మెసేజ్ ఇవ్వని వాళ్ళు లేరా అంటే నేను అది వ్యతిరేకంగా ఏం చెప్పట్లేదు. కరెక్ట్ మెసేజ్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లో. మీకు ఉదాహరణకి చెప్పాలి అంటే, మీకు ఈ మాల్దీవ్స్ మీద జరిగిన ఈ ఎపిసోడ్లో నరేంద్ర మోడీ వెళ్ళి లక్షద్వీప్లో ఆయన కూర్చొని ఆ టూరిజం ప్రమోషన్ కోసం ఆయన రిలీజ్ చేసిన వీడియోలు, వాటిని ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. నరేంద్ర మోడీ చేసింది దీనికోసము. మనం ఏదో వేరేవాడు మాల్దీవ్స్ వాడు ఈ విధంగా చేశాడు, వాడు ఇప్పుడు చైనా పక్షం వైపు వెళ్ళిపోయాడు, అందుకని మనం ఆల్టర్నేటివ్గా నరేంద్ర మోడీ లక్షద్వీప్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు అని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా చాలా దాన్ని ఒక క్యాంపెయిన్ లాగా తీసుకున్నారు. ఇటువంటి పనికొచ్చే విషయాల్ని, దేశాన్ని సమగ్రంగా ఉంచే విషయాన్ని, ఇవన్నీ లేవు అని నేను చెప్పట్లేదు, ఇటువంటివన్నీ ఉన్నాయి. కానీ ఎక్కువ శాతం, దాదాపుగా 80% మంది ఈ ఫేక్ వార్తలు ప్రచారం చేసుకొని వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల అవతారాలు ఎత్తుతున్నారు. మీకు అత్యంత దరిద్రమైన ఎగ్జాంపుల్ ఒక్కటి చెప్పాలి అంటే, నేను ఈ పదాన్ని కావాలనే వాడుతున్నాను. అత్యంత దరిద్రమైన ఎగ్జాంపుల్ని మీకు చెప్పాలి అంటే, ఒక తెలుగు సినిమాలో ఒక నటి ఉంటుంది. ఆ నటి చాలా వల్గర్గా మాట్లాడుతుంది, మాట్లాడటమే వల్గర్గా మాట్లాడుతుంది. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిలని అత్యంత నీచంగా చూపించింది ఆ సినిమా నటి. ఎప్పుడో ఎవరో ఓ హీరో ప్రభాస్ తోటి ఏదో కొన్ని సందర్భాలలో చాలా దరిద్రమైన ప్రచారం చేస్తే దాన్ని సభ్య సమాజం మొత్తం ఖండించింది. అటువంటి వ్యవహారాన్ని ఈ నటి, ఆమె పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు, నా స్థాయి కూడా కాదు అది, నేను అటువంటివి చెప్పను. ఎంత దరిద్రమైన ఒక వీడియో నిన్నగాక మొన్న రిలీజ్ చేసింది అంటే, షర్మిలని పాత విషయాలతో కనెక్ట్ చేస్తూ అత్యంత నీచమైన ఒక మెసేజ్ని రిలీజ్ చేసింది. దాన్ని కొన్ని లక్షల మంది చూశారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంత దరిద్రమైన ఆలోచనలతోటి, ఒక నికృష్టమైన విధానంలో ఇంత అసలు ఇటువంటి ప్రచారం మనం చేసుకోవాలా? ఎవరన్నా దాన్ని చూడాలా? అసలు అంతమంది చూడటం ఏంటి? చూసిన వాళ్ళలో సగం మంది తిట్టుంటారు. నేను అది కాదంటలేదు, నేను సభ్య సమాజం ఒప్పుకోదు ఇటువంటివి. అటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొన్ని వేల మంది ఉన్నారు. నేను చెప్పే పాయింట్ అది. వాడెవడో కూర్చొని అమెరికాలో కూర్చొని వాడో వాగుతూ ఉంటాడు, దళితుల మీద అత్యంత నీచంగా మాట్లాడాడు. అంతేకాదు, మీకు మొత్తం అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వయసులో సగం ఉండదు వాడికి, వాడు ఈయన్ని ఏకవచనంలో సంబోధించి చాలా నీచంగా చిత్రీకరిస్తాడు. ఈ విధమైన ప్రయోగాలు చేయటమే ఇటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది ఉన్నారు. వీళ్ళు కాదు అన్నట్టు ఇప్పటి వరకు అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా వివిధ రంగాల్లో, అంటే ఉదాహరణకి సినిమా రంగంలో, లేదు కొన్ని సర్వీస్ సెక్టార్స్లో, వాటిట్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉన్న వాళ్ళని వైసీపీ వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి హ్యూజ్ అమౌంట్స్ ఇస్తున్నది. అంటే వాళ్ళు ఒక సంవత్సరంలో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా సంపాదించిన అమౌంట్ ఎంతో క్యాలిక్యులేట్ చేసి అంతకి 2 ఎక్కువగా
ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది. దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే టెంప్ట్ అయిపోతున్నారు. మనం సంవత్సరం పడాల్సిన కష్టాన్ని ఈ 2 నెలలు పడితే సరిపోతుంది అని చెప్పి నేను వాడెవడో చూశాను. నేను ఆడొకడు డ్యాన్స్ వేస్తూ జగనన్నే మా దైవం, జగనన్నే మా సర్వం, జగనన్నే మా ఇది అని ఆడెవడు డ్యాన్స్ వేస్తూ చెప్తున్నాడు. ఆడెవడరా అని నేను ఎంక్వైరీ చేస్తే అది ఏదో చిన్న ఈ వీడియో టిక్ టాక్ వీడియోలు చేసుకునేవాడు. వాడిని తీసుకొచ్చి వాడితో ఒక పాట డ్యాన్సు అవన్నీ అనమాట. అంటే వీటి ద్వారా, ఇటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా సమాజాన్ని ప్రభావితం చేసి వాటిని ఓట్లుగా మార్చుకొని మళ్ళీ మనం అధికారంలోకి రావాలి అనే ఒక కృతనిశ్చయంతో డబ్బులు వెదజల్లుతున్నారు. సార్, అయితే ముఖ్యంగా అంటే మీరు అన్నట్లుగా ఈ ఇన్ఫ్లుయెన్సర్లతోటి జగన్మోహన్ రెడ్డి అత్యంత అద్భుతంగా పరిపాలన చేశాడు. ఈ రోజున పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడం అభివృద్ధి కాదు, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం అది కదా అభివృద్ధి అంటే అంటూ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు కూడా వాళ్ళతోటి చేయించి అవి ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మరి కనీసం మాట్లాడేవాళ్ళు వాళ్ళైనా ఆలోచన చేయాలి కదా, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ రోజున. మరి జగన్మోహన్ రెడ్డి అత్యద్భుతంగా పరిపాలన చేస్తే ప్రజలే ఓట్లు వేయాలి కదా. మరి ఈ రకమైనటువంటి ప్రచారాన్ని చేస్తూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాము అనేటువంటి ఆలోచన వాళ్ళు చేయాలి కదా. అలా చేయకుండా ఈరోజు ఈ రకమైనటువంటి ప్రచారాలకు వాళ్ళు ముందుకు రావడాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? నేను ఇప్పుడు మీరు ప్రస్తావించిన వీడియో నేను కూడా చూశాను. పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడం కాదు అభివృద్ధి అంటే. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. మరేంటి అభివృద్ధి అంటే ఏంటి? బటన్ నొక్కి డబ్బులు వేయటం అభివృద్ధి? నీకు తెలుసా అసలు ఆ పిల్ల ఎవరో చిన్నపిల్ల, ఏదో ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఏదో ఉన్నది, ఆ అమ్మాయితోటి ఈ విధమైన ప్రచారం చేస్తున్నారు. నీకు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడం అంటే అసలు నీకు తెలుసా అసలు ఏమన్నా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అది చేస్తే తప్ప రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి కాదు. నరేంద్ర మోడీ చైనా బార్డర్లో పెద్ద కొండని తవ్వి గుహని తొలిచి ఇటు నుంచి అటు రోడ్డు వేశాడు. తెలియకేసాడా, చేతకాకేసాడా? ఆ రోడ్డు వేస్తే మన సైనికుల్ని చైనా బార్డర్కి ఈజీగా పంపించవచ్చు. అందుకోసం అని చెప్పి పెద్ద సొరంగం, అత్యంత వ్యయ ప్రయాసాలతోటి ఆ సొరంగాన్ని వేశారు. ఎందుకు అంత అవసరం ఉందా మనకి? అంటే తెలియక అనమాట. పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద పెద్ద ఏవి ప్రాజెక్టులు ఇప్పుడు మనం చూస్తుంటాం. ఈ ఫ్లైఓవర్లు ఇవన్నీ ఎందుకు? నువ్వు అవన్నీ చేస్తే కదా, నీకు సులభంగా రవాణా ఉంటే కదా నువ్వు అభివృద్ధి చెందేది. అంటే ఇటువంటివి తెలియక పెద్ద పెద్ద బిల్డింగులు అంటే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడం ఎందుకు కడతారు? నువ్వు తక్కువ స్పేస్లో ఎక్కువ ఇది ప్రొవిజన్స్ పెట్టుకొని వాళ్ళు చేయడం ద్వారా నువ్వు వర్క్మెన్షిప్ పెరుగుతుంది. ఆ వర్క్మెన్షిప్ పెరగడం ద్వారా నీకు రాష్ట్ర అభివృద్ధి. అందుకనే మీరు జాగ్రత్తగా గమనిస్తే మన బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని ఉంటుంది, మూలధన వ్యయం. ఆ మూలధన వ్యయం అంటే ఏంటి అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల్లో ఈశాన్య రాష్ట్రాలు అంటే మిజోరాం లాంటి చిన్న చిన్న రాష్ట్రాల కన్నా కూడా తక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇవన్నీ తెలుసా? ఏదో చెప్తుంది వచ్చేసి జగనన్న చాలా అభివృద్ధి సాధించాడు. అభివృద్ధి అంటే బిల్డింగులు కట్టడం కాదు. మరేంటో చెప్పు అభివృద్ధి అంటే ఏంటో. ఇటువంటి తప్పుడు ఆర్గ్యుమెంట్లతోటి ఒక రకమైన ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేయాలి, దాంతోపాటు మౌలిక సదుపాయాల కల్పన కూడా విస్తృతంగా జరగాలి, అభివృద్ధి కార్యక్రమాలు. పోలవరం కంప్లీట్ చేయాలి. పోలవరం కంప్లీట్ చేస్తే కదా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేది. మరే బిల్డింగులు కట్టడం కాదు అభివృద్ధి అంటే ప్రాజెక్టులు కట్టు. బిల్డింగులు కట్ట, మాకు ప్రాజెక్టులు కట్టావా? ఇది ప్రశ్న. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తున్న ప్రచారానికి కౌంటర్గా ప్రజలే ప్రచారం చేసుకుంటున్నారు.